Now it is time to discuss magnetostatics. సో చూడండి, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏ బ్రాంచ్ అని చెప్పాము మీకు గుర్తుంది కదా. స్టేషనరీ ఛార్జ్ ఎప్పుడైతే ఉంటుందో ఇట్ ప్రొడ్యూసెస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఇట్స్ విసినిటీ. ఆ స్టేషనరీ పాయింట్ ఛార్జ్ వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, కూలూమ్స్ లా, గాస్ లా, అలాగే డిఫరెంట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ వలన వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అంటే పెళ్లి కూతురు గురించి మొత్తం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు సినిమా ఇంట్రొడక్షన్ ఏంటంటే పెళ్లి కొడుకు ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి స్టడీ చేయాలి. ఓకే, సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే స్టేషనరీ ఛార్జెస్ వలన వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. మాగ్నెటోస్టాటిక్స్ అంటే అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. ఓకేనా, నేను ఫస్ట్ లైన్ రాసాను చూసారా, ఒక ఛార్జ్ కనుక స్టేషనరీగా ఉన్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ ఆ ఛార్జ్ కనుక మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఏ మూవింగ్ ఛార్జ్, పాయింట్ చూడండి ఇక్కడ, స్టేషనరీ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, whereas a moving charge produces electric field as well as magnetic field. Okay, సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి అంటే పాయింట్ ఏంటి షూర్గా చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే ఏమవ్వాలి? స్టేషనరీ ఛార్జ్ కావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటే మూవ్ అవ్వాలి. వెరీ గుడ్. స్టేషనరీ ఛార్జ్ వల్ల ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. అదే ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదని కాదు అర్థం, మూవింగ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా, సో టు అబ్టైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూ నీడ్ ఎ మూవింగ్ ఛార్జ్. ఇప్పుడు మనం మూవింగ్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏమనుకోవచ్చు, కరెంట్ అనుకోవచ్చుగా, ఎలక్ట్రిసిటీ. సో సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి గుర్తుందా లేదా మీకు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి రాసిన ఫార్ములాస్ అన్నిటిలోనూ ఛార్జ్ ఉంటుంది అంతేగా. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². ఛార్జ్ వల్లనే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేది దేని వల్ల? మూవింగ్ ఛార్జ్ వల్ల, అంటే కరెంట్ వల్ల. సో కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనందరికీ తెలిసిందే. ఒక వైర్ ని కాయిల్ టైప్ లో మనం చుట్టేసి కరెంట్ పాస్ చేస్తే దట్ వైర్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాగ్నెట్, అంతే కదా. సో కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకసారి పీజీ సెట్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మూవింగ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఇచ్చాడు. ఏం పెడతారు ఆన్సర్ దానికి? బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెరీ గుడ్. చాలా మంది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టారు. కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వస్తుంది. కానీ when the charged particle is moving, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా, సో కరెంట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్థమైంది కదా పాయింట్. మరి మ్యాగ్నెటోస్టాటిక్స్ అని ఎందుకన్నారు? ఎవరైనా గెస్ చేయండి. ఆ స్టాటిక్ అనే పదం దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ స్టాటిక్ గా ఛార్జ్ లేదు కదా. స్టెబిలిటీ. ఏమా? లోపనేతరా చెప్పమ్మా. మాగ్నెటోస్టాటిక్స్ అంటే ఏంటి? స్టాటిక్స్ అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకు వచ్చిందంటే స్టాటిక్ అంటే సంథింగ్ స్టడీ అని అర్థం కదా, కాన్స్టెంట్ గా ఉన్నట్టు. ఇక్కడ ఛార్జ్ ఎలాగో కాన్స్టెంట్ గా ఉండే ఛాన్స్ లేదు, అది మూవ్ అయితేనే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేది. మరి కరెంట్ అనేది స్టడీగా ఉందా లేదా? ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు స్టడీగా ఉండాలని రూల్ ఏం లేదు, అది ఫ్లక్చువేట్ అవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్టర్నేటింగ్ కరెంట్ తీసుకోండి, కరెంట్ కీప్స్ ఆన్ ఫ్లక్చువేటింగ్. ఓకే, సో వెన్ ద కరెంట్ ఫ్లక్చువేట్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో స్టడీ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని మనం మ్యాగ్నెటోస్టాటిక్స్ లో స్టడీ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చే దేని వల్ల? కరెంట్ వల్ల కదా. ఆ కరెంట్ అనేది స్టడీగా ఉంటే, అంటే కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకలా ఉంటుంది. అలా కాకుండా కరెంట్ అనేది స్టడీగా ఉండకుండా ఆల్టర్నేటింగ్ కరెంట్ కానీ వేరియింగ్ కరెంట్స్ అని కొన్ని ఉంటాయి. మనం LR CR సర్క్యూట్స్ లో చేస్తాం కదా, కరెంట్ యొక్క పొలారిటీ మారదు కానీ
మ్యాగ్నిట్యూడ్ మారుతుంటుంది. అలాంటి సందర్భంలో కూడా అలాంటి కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా టైంతో పాటు మారుతుంది. అంతే కదా, సింపుల్. ఇక్కడ లాజిక్ ఏంటి, కరెంట్ స్టడీగా ఉంటే వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా స్టడీగా ఉంటుంది. దాన్ని మనం మ్యాగ్నెటోస్టాటిక్స్ లో స్టడీ చేస్తాం. వెన్ ద కరెంట్ ఈజ్ నాట్ స్టడీ, ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఈజ్ ఆల్సో నాట్ స్టడీ. అది కూడా వేరీ అవుతుంది. ఓకేనా, సో అది మ్యాగ్నెటోస్టాటిక్స్ లో చదవం మనం, అది వేరే టాపిక్ అది. ఓకేనా, సో హియర్ వి డీల్ ఓన్లీ విత్ స్టడీ కరెంట్స్ వేర్ ది కరెంట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, సో దట్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చూడాలంటే, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది చూడమ్మా. షేర్ అయింది కదా, ఓకే చూడండి. సో మూవింగ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు విషయం చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఉన్నప్పుడు దాని మీద పనిచేసే ఫోర్స్ కి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎవరన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ, అంతే కదా. దాన్ని మనం క్యూ ఈజ్ అదే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అని రాసి ఉంటాం. ఓకేనా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ఛార్జ్డ్ పార్టికల్ ఉంటే దాని మీద పనిచేసే ఫోర్స్, దాని ఎలక్ట్రిక్ ఫోర్స్ అనొచ్చు కదా, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ బార్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది చెప్పండి ఆ ఫార్ములా చూసి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది, పైన ఫార్ములా చూస్తే తెలియట్లేదా, ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు క్యూఈ బార్ అని ఉంది. అంటే అర్థం ఏంటి, ఎఫ్ బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏ బార్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే సింపుల్ కదా, అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కదా. ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక ఛార్జ్ ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ పనిచేస్తుందో అది ఎఫ్ ఈక్వల్ టు క్యూఈ అవుతుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్న ఒక కండక్టర్ మీద, ఓకేనా, లేకపోతే ఒక ఛార్జ్డ్ పార్టికల్ మీద కూడా ఫోర్స్ పనిచేస్తుందిగా, దాన్ని ఏమనాలి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనాలి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటో చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటిది మ్యాగ్నెటిక్ అమ్మ, ఎలక్ట్రిక్ కాదు, ఎఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. మీకు క్రాస్ ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా, ఇక్కడ ఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, క్యూ అంటే ఛార్జ్డ్ పార్టికల్ ఛార్జ్, వి అంటే ఏంటి చెప్పండి, వి అంటే, వి బార్ అంటే ఏంటి, వి బార్ అంటే ఉంది కదా వెలాసిటీ, ఆ ఛార్జ్డ్ పార్టికల్ మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతున్న పార్టికల్ యొక్క వెలాసిటీ. తర్వాత బి బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, మీకు ఇక్కడ విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ అనుకోండి, ఏ క్రాస్ బి అనేది మళ్ళీ ఒక వెక్టార్ కదా. 1 మినిట్ అమ్మా. ఓకేనా, సో ఏ బార్ బి బార్ రెండు వెక్టార్స్ అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఆల్సో వెక్టార్. ఎవరైనా చెప్పండి, ఏ క్రాస్ బి అనే వెక్టార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏబి ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఏబి ఉన్న ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పొచ్చు, ఏ బార్ బి బార్ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పొచ్చు కదా. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది చాలా పెక్యులర్ ఫోర్స్ అండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి కాన్సెప్ట్. ఓకేనా, దాని నేచర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, సో పెళ్లి కొడుకే ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. ఓకేనా, పెళ్లి కూతురు ఆర్థడాక్స్ గానే ఉంది. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పార్టికల్ యొక్క వెలాసిటీకి
మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి రెండిటికి పర్పెండిక్యులర్ గా పనిచేస్తుంది. ఓకేనా? అంటే పార్టికల్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో, వెలాసిటీ అంటే అదే కదా, ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో దానికి పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, సో ఇది చాలా పెక్యులియర్ ఫోర్స్. నేను దాని గురించి ఇక్కడ డీటెయిల్ చెప్తాను. ఇక్కడ మనం దీన్ని స్కేలార్ నోటేషన్ లో రాసాం అనుకోండి. ఇక్కడ రాశాను కదా, ఎఫ్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి బార్ అండ్ పర్పెండిక్యులర్ టు బి బార్. దీన్ని మనం స్కేలార్ నోటేషన్ లో రాస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ బి సైన్ థీటా. అంతేగా, ఏ క్రాస్ బి అంటే ఏబి సైన్ థీటా కదమ్మా. ఇన్ కేసు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి మిమ్మల్ని. ఓకేనా? థీటా ఈక్వల్ టు 0. థీటా అంటే దేనికి దేనికి మధ్య యాంగిల్? వి బార్ క్రాస్ బి బార్ లోంచే కదా థీటా పుట్టింది. విబి సైన్ థీటా అంటే థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ వి అండ్ బి. పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మధ్య ఉన్న యాంగిల్. థీటా 0 అయితే ఎఫ్ ఏమవుద్ది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత? క్యూవిబి. 0 అవుతుంది. అఫ్ కోర్స్ థీటా 90 అయితే సైన్ థీటా మాక్సిమం కాబట్టి ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా? అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే పార్టికల్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంటే దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయదు. ఓకేనా? చాలా విచిత్రంగా ఉంది, వినటానికి కొంచెం జాగ్రత్తగా బుర్ర పెట్టి వినండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది అనుకోండి. బి అనేది ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. పార్టికల్ కూడా అదే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్ లోనే. దాని మీద పనిచేసే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత అప్పుడు? జీరో. అంటే మీకు ఒకటి అర్థమవుతుంది కదా, చాలా విచిత్రంగా లేదా ఇది వినటానికి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లో పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్కువ ఫోర్స్ పనిచేయాలనుకుంటాం పార్టికల్ మీద. కాదు, when the particle is moving in the direction of the magnetic field or parallel to the magnetic field, no force acts on it. మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయదు. కానీ విచిత్రంగా ఎప్పుడు ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఎక్స్ డైరెక్షన్ లో ఉందండి, బి వాల్యూ బి బార్. పార్టికల్ ఏమో వి బార్ అంటే ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్పుడు థీటా 90 కదా, సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ పనిచేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎంత పనిచేస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాంగిల్ బిట్వీన్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇంకో ముఖ్యమైన ప్రాపర్టీ ఇక్కడ, ఒకవేళ వి ఈక్వల్ టు 0 అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత? వి ఈక్వల్ టు 0 అయితే పార్టికల్ రెస్ట్ లో ఉంది, మూవ్ అవట్లా. అర్థం ఏంటి? స్టేషనరీగా ఉన్న పార్టికల్స్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయదు. అంతేనా కదా? ఇవన్నీ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క పెక్యులియర్ ప్రాపర్టీస్. ఇప్పుడు స్టేషనరీగా ఉన్న ఛార్జ్ మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ పనిచేస్తుందా లేదా చెప్పండి? పనిచేస్తుంది. కానీ స్టేషనరీగా ఉన్న ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయదు. ఎందుకో తెలుసా? దానికి రీజన్ ఏంటో తెలుసా? అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తుందని చెప్పాను, మూవింగ్ ఛార్జెస్ వల్ల వస్తుంది. సో ఈ చాప్టర్ లో స్టేషనరీ ఛార్జెస్ కి విలువ లేదు అసలు. ఓకేనా? సో ఛార్జ్ స్టేషనరీగా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా కొంచెం ఎక్సెంట్రిక్ ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు మీకు స్లైడ్ తీసుకొని చెప్తాను చూడండి. ఇప్పుడు పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ బి బార్ ఇలా ఉందండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇది. పార్టికల్ ఏమో ఇలా ట్రావెల్ చేస్తుంది వి బార్, వాటి మధ్య ఉన్న యాంగిల్ థీటా. మీలో ఎవరన్నా నాకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ చెప్పండి. డైరెక్షన్ సింపుల్ పాయింట్ కదా, డైరెక్షన్ చెప్పడానికి బి బార్ క్రాస్ బి బార్ పట్టించుకుంటే సరిపోద్ది, అంతేగా? వి బార్ క్రాస్ బి బార్. వి బార్ క్రాస్ బి బార్ డైరెక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి ఎవరన్నా? వి క్రాస్ బి డైరెక్షన్ perpendicular, sir.
పర్పెండిక్యులర్ టు వి బార్ అండ్ బి బార్ అంటే చెప్పండి ఎలాగా? ఇంటూ ద పేజ్ సార్ లోపలికి. ఇంటూ ద ప్లేనా, అవుట్ ఆఫ్ ద ప్లేనా? అది మనం అది తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక రూల్ ఉంది, చెప్తాను చూడండి. దీన్ని ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటారు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నోయింగ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, మీకు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఉంటుంది, అది ఇక్కడ అప్లై అవ్వదు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ దేనికంటే జనరేటర్స్కి అప్లై అవుతుంది. ఓకేనా, మామూలుగా మోటార్స్కి అప్లై అయ్యేది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో మీకు ఎగ్జామ్లో అడిగితే కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు నో ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అడిగితే, అంటే మోటార్కి అప్లై అయ్యే రూల్ ఏంటంటే రాసుకోండి, నోట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ మోటార్ కానీ అప్లై చేసే రూల్ ఏంటని కానీ, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ తెలుసుకోవడానికి ఏ రూల్ వాడతాం అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూలే వాడతాం, రైట్ హ్యాండ్ రూల్ కాదు. ఓకేనా, సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే, ఇమేజ్ చూడండి ఒకసారి. మన చూపుడు వేలు ఉంది కదా, 3 ఫింగర్స్ వాడాలి ఇక్కడ మనం. ఒకటి 4 ఫింగర్, రెండోది థంబ్, మూడోది ఏంటి ఈ ఇండెక్స్ ఫింగర్. ఓకేనా, మధ్య ఈ మూడిటిని కొంచెం నెప్పుట్టినా సరే 3 పర్పెండిక్యులర్ గా పెట్టాలి ఒకదానికొకటి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. పర్పెండిక్యులర్ గా ఎలా పెట్టాలంటే, మనకి ఈ చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో పెట్టండి. ఓకే, వేరే సెకండ్ ఫింగర్ అంటే ఈ థంబ్ కాదు, ఈ మిడిల్ ఫింగర్ ఏమో ఏ డైరెక్షన్ లో పెట్టాలి, పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ లో పెట్టాలి. అప్పుడు ఈ థంబ్ ఏదైతే ఉందో అది మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. సో మనం ఇలా ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి ఏ సందర్భంలో అయినా సరే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ని కనుక్కోవచ్చు. ఓకేనా, 4 ఫింగర్ ఏమో ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలేమో బి డైరెక్షన్ లో, మధ్య వేలేమో వి బార్ డైరెక్షన్ లో పెడితే ఆ థంబ్ డైరెక్షన్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? థంబ్ డైరెక్షన్ ఏమో మనకి ఈ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేసే డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే దీని మీద కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడగను, ఈవినింగ్ అడుగుతాను. నేను ఏం చేస్తానంటే ఒక 4-5 సందర్భాలు అప్పటికప్పుడు ఇస్తాను. మీరు నాకు ఏం చెప్పాలంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకేనా, సో అది ఈవినింగ్ ఇంకా మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ మాట రాశాను, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అన్నాను. ఓకేనా, ఎందుకన్నాను ఈ మాట? ఇప్పుడు పాయింట్ చూడండి. ఇప్పుడు ఇది పార్టికల్ యొక్క డైరెక్షన్ అనుకోండి. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇంటు ద ప్లేనో లేదా అవుట్ ఆఫ్ ద ప్లేనో పనిచేస్తుంది అనుకోండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పుడు కూడా మీకు క్వశ్చన్ తెలుసు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్, అంతే కదమ్మా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు వి బారే కదా, అంటే పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా, దీని కాన్సిక్వెన్స్ ఏంటంటే, చాలా మంచి పాయింట్ ఇది, కేర్ఫుల్ గా వినండి అమ్మా. దీని కాన్సిక్వెన్స్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయడం వలన పార్టికల్ యొక్క స్పీడ్ లో మార్పు రాదు. ఓకేనా, ఎందుకంటే మీరు ఊహించుకోండి ఒకసారి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుందండి, ఒక చార్జ్డ్ పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది. దీని మీద పనిచేసే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటు ఉంటుంది? దీనికి పర్పెండిక్యులర్ గానే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం పైకి, అప్పుడు ఏమవుతుంది, ఇలా మూవ్ అయ్యే పార్టికల్ కాస్త పర్పెండిక్యులర్ గా ఫోర్స్ పనిచేయడం వల్ల డైరెక్షన్ మార్చుకుని ఇలా పైకి వెళ్తుంది, అంతేగా. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏం చేస్తుంది? పార్టికల్ యొక్క డైరెక్షన్ ని మారుస్తుంది, అంతే, దట్స్ ఆల్. అది పార్టికల్ యొక్క స్పీడ్ ని మార్చలేదు. ఓకే, అందుకే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఒక పేరు ఉంది, డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటాం. డిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం క్రికెట్ లో ఒక్కోసారి చూడండి, ఏం చేస్తారంటే ఫాస్ట్ బౌలర్స్ ఆడేటప్పుడు మామూలుగా స్ట్రైట్ డ్రైవ్ కొడతాం అనుకోండి, అది డిఫ్లెక్షన్ కాదు,
బ్యాట్ కొంత ఫోర్స్ తో బాల్ ని హిట్ చేయడం. డిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి? బాల్ వస్తుంది, దాన్ని జస్ట్ ఇలా ఇలా ట్యాప్ చేస్తే అదే స్పీడ్ తో అది వెనక్కి వెళ్ళిపోతుంది. డిఫ్లెక్ట్ చేయడం అంటే ఏంటి? డైరెక్షన్ మార్చడాన్ని డిఫ్లెక్షన్ అంటాం, అంతే కదా. మనం ఏం ఫోర్స్ ఇవ్వం, కొత్తగా మనం ఏం బ్యాట్స్మెన్ ఏం ఫోర్స్ ఇవ్వడు బాల్ కి, స్పీడ్ తోనే బాల్ వెళ్ళిపోతుంది, కాకపోతే డైరెక్షన్ మారుస్తాడు జస్ట్. ఓకేనా? టెండూల్కర్ చూడండి అప్పుడప్పుడు కీపర్ హెడ్ నుంచి పైనుంచి షాట్స్ ఆడేవాళ్ళు కదా, అదేంటి? జస్ట్ డిఫ్లెక్షన్ అంతే. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ద డిఫ్లెక్టింగ్ ఫోర్స్. అంటే ఏంటి? చార్జ్డ్ పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తే గనక అది ఎలా పనిచేస్తుంది? పర్పెండిక్యులర్ గా కదా. పర్పెండిక్యులర్ గా ఫోర్స్ పనిచేసినప్పుడు పార్టికల్ యొక్క స్పీడ్ లో మార్పు రాదు. ఓకేనా? ఏం మారుతుంది? ఓన్లీ డైరెక్షనే మారుతుంది. దానివల్ల ఏమవుతుందో తెలుసా? పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఇక్కడ పార్టికల్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ దీని మీద ఇలా పనిచేస్తుంది అనుకోండి, సరే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ఆర్ ఇలా పనిచేస్తే అప్పుడు ఇలా మూవ్ అయ్యే పార్టికల్ కాస్త ఇలా కంటిన్యూస్ గా ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒక సర్క్యులర్ పాత్ ఫాలో అవుతుంది, సర్కిల్. అందుకే ఇది ఓన్లీ దేన్ని మార్చింది? పార్టికల్ యొక్క డైరెక్షన్ ని మాత్రమే మార్చింది తప్ప స్పీడ్ ని మార్చలా. అందుకే దీన్ని మనం డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటాం. సో అఫ్ కోర్స్ ఓన్లీ సర్కిలే కాదు, ఒకసారి హెలికల్ పాత్ కూడా ఫాలో అవుతుంది, అది డీటెయిల్ గా నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే ఓకే, ఇక్కడ నేను ఒక ప్రశ్న పెడతాను, చెప్పండి. మీకు వర్క్ డన్ థీరం అని ఒకటి ఉంది కదా, వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుందండి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటర్మీడియట్ లో కదా కాన్సెప్ట్ ఇది. కైనెటిక్ ఎనర్జీ సార్. వెరీ గుడ్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ రాస్తాను చూడండి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాయింట్, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తే పార్టికల్ యొక్క స్పీడ్ మారట్లా, డైరెక్షనే మారుతుంది. ఇప్పుడు వెలాసిటీ అనేది వెక్టార్, మీకు తెలుసు కదా. వెలాసిటీ అనే వెక్టార్ అంటే దానికి రెండు ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ అంటే స్పీడ్, డైరెక్షన్ వేరు. మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఏం మారుతుంది? స్పీడ్ మారట్లా, మ్యాగ్నిట్యూడ్ మారట్లా, డైరెక్షన్ మారుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే స్పీడ్ మారలేదో కైనెటిక్ ఎనర్జీ మారద్దా? చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల స్పీడ్ మారట్లేదు, కైనెటిక్ ఎనర్జీ మారుతుందా? కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఎంవి స్క్వేర్ కదా. సో స్పీడ్ మారదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మారదు, అంటే కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ ఉండదు. కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వకపోతే వర్క్ డన్ ఎంత? పైన థీరం ప్రకారం ఎంత వర్క్ డన్? జీరో సార్. జీరో. అంటే చాలా మంచి పాయింట్ ఇది, వినండి. వర్క్ డన్ బై మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ జీరో. అన్ని ఫోర్స్లు పనిచేస్తాయి. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫోర్స్ పనిచేస్తుంది, మెకానికల్ గా ఉండే ఫోర్సెస్ పనిచేస్తాయి, అన్ని కూడా వర్క్ చేస్తాయి. మన లేజీ ఫోర్స్ ఎవరంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. అంటే ఊరిని సరదాగా అంటున్నా, టెక్నికల్ గా మాట్లాడినప్పుడు వర్క్ డన్ బై ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ జీరో. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పని చేయదు. ఓకేనా? సో నో చేంజ్ ఇన్ స్పీడ్ కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ జీరో. పాయింట్ అర్థమైంది కదమ్మా. మనం ఒక ఇంటర్మీడియట్ లో కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటాం, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్ లో వెళ్తుంటుంది. యూనిఫామ్ అని ఎందుకన్నాం? అలా సర్కిల్లో వెళ్ళేటప్పుడు దాని స్పీడ్ మాత్రం మారదు. ఏం మారుతుంది? డైరెక్షన్ మారుతుందిగా సర్కిల్లో తిరుగుతున్నప్పుడు. అప్పుడు ఆ వస్తువుకి యాక్సలరేషన్ ఉందా లేదా చెప్పండి. యాక్సలరేషన్ ఉంది సార్. ఉంది, వెరీ గుడ్. ఎందుకు ఉంది యాక్సలరేషన్? మరి స్పీడ్ మారట్లేదుగా. వెలాసిటీ ప్రతి పాయింట్ కి చేంజ్ అవుతుంది సార్, డైరెక్షన్. వెలాసిటీ మారుతుంది. వెలాసిటీ ఎందుకు మారుతుందంటే స్పీడ్ గురించి కాదు, ఏం మారుతుంది? డైరెక్షన్ మారుతుంది, అంతేగా. మనం జనరల్ గా మనకి సైకలాజికల్ గా యాక్సలరేషన్ అంటే ఏమనుకుంటాం? మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ మారితే యాక్సలరేషన్ అని చెప్తాం కదా. స్పీడ్ 40 నుంచి 60కి వెళ్ళింది, అయితే తగ్గింది, అప్పుడు యాక్సలరేషన్ ఉందని చెప్తాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ వెలాసిటీ కదా మనం చేసేది, స్పీడ్ కాదు. సో వెలాసిటీ అంటే డైరెక్షన్ మారచ్చు, స్పీడ్ మారచ్చు. సో ఇక్కడ అంతా కూడా డైరెక్షన్ చేంజ్ తప్ప స్పీడ్ చేంజ్ లేదు. దేనివల్ల? మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల. ఓకేనా? సో ఇలా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ పెక్యూలియర్ ఫోర్స్ అండి. ఫస్ట్ పెక్యూలియర్ ఫోర్స్ ఏంటో చెప్పండి. అది ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ చెప్పండి, ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది అది?
perpendicular to moving charge. వెంకటేష్ చెప్పమ్మ గట్టిగా. Perpendicular to moving charge. పర్పెండిక్యులర్ టు వి బార్ అండ్ బి బార్, అంతేగా. పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న డైరెక్షన్ కి రెండిటికి పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ పెక్యులియర్. మీరు జాగ్రత్తగా బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు నవ్వు రావాలి అది వినగానే, ఓకేనా. తర్వాత పార్టికల్ కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకోండి, దాని మీద ఫోర్స్ పనిచేయదు. వి ఈక్వల్ టు థీటా 0 అయితే ఎఫ్ ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుంది. తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయడం వల్ల ఓన్లీ డైరెక్షనే మారుతుంది పార్టికల్. ఆ మూవ్ అయ్యే పార్టికల్ యొక్క డైరెక్షనే మారుతుంది తప్ప స్పీడ్ మారదు. ఎందుకనంటే దానికి రీజన్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎప్పుడు కూడా పార్టికల్ ట్రావెల్ చేసే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గానే పనిచేస్తుంది. ఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి బార్ కదా. సో ఒక ఫోర్స్ పర్పెండిక్యులర్ గా పనిచేస్తున్నప్పుడు మూవ్ అయ్యే ఆబ్జెక్ట్ మీద అది ఓన్లీ డైరెక్షన్ నే మారుస్తుంది. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటాం మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో స్పీడ్ లో చేంజ్ ఉండదు. అంటే వర్క్ డన్ ఎప్పుడు కూడా ఎంత? 0. తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్ తెలుసుకోవడానికి వాడే రూల్ ఏంటి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్ అని పొరపాటు కూడా అనకండి అమ్మా, ఓకేనా. అంటే మీరు ఒకటి ఫండమెంటల్ గా వెళ్ళి ఒకటి అడగచ్చు నన్ను, రైట్ హ్యాండ్ రూల్ వాడకూడదు అంటే వాడచ్చు, కాకపోతే డైరెక్షన్ మారుతుంది అప్పుడు, ఓకే. కానీ మనం ఆ టెక్స్ట్ బుక్ వర్షన్ లో ఫాలో అయితే మాత్రం లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది ఆర్ నోయింగ్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇన్ అదర్ వర్డ్స్, ఇది అప్లికబుల్ ఫర్ మోటార్స్, వేరస్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ ఈజ్ అప్లైడ్ ఫర్ జనరేటర్స్. అంటే లెంజ్రా లాంటి సందర్భాల్లో ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి మనం ఏం వాడతాం? రైట్ హ్యాండ్ రూల్ వాడతాం, ఓకేనా. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇండ్యూస్డ్ కరెంట్ కానీ, ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ నా ఉద్దేశం, లేకపోతే జనరేటర్స్ లో కానీ డైరెక్షన్ తెలుసుకోవడానికి మనం వాడేది రైట్ హ్యాండ్ రూల్, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కాదు, ఓకే. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కంటే మనం ఎక్కువ దేని గురించి చదివాం? మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి ఎక్కువ చదివాం చెప్పాలంటే, ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు. బి అనే అక్షరంతో చూపిస్తారు. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈతో చూపించాం కదమ్మా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని బితో చూపిస్తాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ యాంపియర్ మీటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యూనిట్స్ చెప్పండి ఎవరన్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యూనిట్స్ ఏంటండి? మర్చిపోయారు అప్పుడే. న్యూటన్ పర్ మీటర్. ఇంకో యూనిట్ ఉంది. ఫార్ములాస్ గుర్తుంటే యూనిట్స్ గుర్తొస్తాయి. ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి అని ఒక ఫార్ములా ఉంది కదా. వోల్ట్ పర్ మీటర్. అది ఆ రెండు చెప్పాలి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి 2 యూనిట్స్ ఉన్నాయమ్మా, న్యూటన్ పర్ యాంపియర్ మీటర్ ఒకటి. మనం ఎక్కువ సందర్భాల్లో వాడే యూనిట్ మాత్రం టెస్లా అండి, ఎస్ఐ యూనిట్. టెస్లా అంటే ఏం లేదు, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ వెబర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వచ్చింది కదమ్మా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అలాగే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి? వెబర్. నోట్ చేసుకోండి ఇవన్నీ, ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి? వెబర్, ఓకే. మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి యూనిట్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పలేదు, మీరు ఏమైనా ట్రై చేయగలరా? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి యూనిట్, నేను ఓవర్లుక్ అయినట్టున్నాను. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి యూనిట్ ఫార్ములా చూడటమే, అంతకుమించి ఏం లేదు. ఎలా చెప్తాం? ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎస్ కదమ్మా. అఫ్కోర్స్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉందిలేండి. సో ఈ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ ఏమని చెప్పారు ఇప్పుడే? వోల్ట్ పర్ మీటర్ అని చెప్పారు కదా. డిఎస్ అంటే సర్ఫేస్ కదా, సర్ఫేస్ కి యూనిట్ మీటర్ స్క్వేర్. సో ఫ్లక్స్ కి యూనిట్స్ ఏమవుతాయి? వోల్ట్ మీటర్. ఏ ఫ్లక్స్ కి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ ఏమో వోల్ట్ మీటర్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ కి యూనిట్స్ ఏంటి? వెబర్, ఓకేనా. ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కి యూనిట్స్ ఏమని చెప్పాను? ఫీల్డ్ కి యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు దాన్ని. యాక్చువల్ గా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ నే మనం టెస్లా అంటాం, ఓకేనా. టెస్లా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు ఆ ఎంఆర్ఐ మిషన్ దగ్గర 1.5 టీ అని రాస్తాడు. 1.5 టెస్లా అంటే వాడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1.5 టెస్లా ఉంటుంది దాని ఇంటెన్సిటీ. కొన్ని చోట్ల 3 టెస్లా కూడా వాడతారు. 3 టెస్లా. టెస్లా ఈజ్ ఎ యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
వెబర్ దేనికి యూనిట్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్. ఓకే, సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా అనొచ్చు. దేనికి యూనిట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి. అది ఎందుకు మీకు తర్వాత అది వస్తుందిలేండి. సో టెస్లాని మనం గాస్ తో ఎలా గాస్ అంటే ఏం లేదు, సిజిఎస్ సిస్టమ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి యూనిట్స్ ఏంటి? గాస్. ఓకేనా, సిజిఎస్ లో. సో రెండింటికి మధ్య రిలేషన్ ఇంపార్టెంట్. 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గాస్. ఓకేనమ్మా. నెక్స్ట్ లారెంజ్ ఫోర్స్ అని దేన్ని అంటారంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండిటి యొక్క సమ్ ని లారెంజ్ ఫోర్స్ అంటాం. అది ఎంత అవుతుంది చూడండి. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా మనకు తెలుసు, QE ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఇప్పుడే కదా నేర్చుకున్నాం, Q ఇంటూ V బార్ క్రాస్ B బార్. Q కామన్ తీసామనుకో రెండిట్లో, E బార్ ప్లస్ V క్రాస్ B కదా, E బార్ ప్లస్ అమ్మ ఇక్కడ, E బార్ ప్లస్ V బార్ క్రాస్ B బార్ కదా. This total of electric as well as magnetic forces is what we call Lorentz force అంటాం. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేస్తున్నారమ్మా, కొంచెం అబ్నార్మల్ హీటింగ్ వస్తుంది. 1 minute.